మొదటి భార్య పిల్లలను చంపేందుకు తండ్రి రెండో భార్య యత్నించిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పొట్టిగుబ్బడి తండాకు చెందిన తండ్రి శ్రీనివాస్ రెండో భార్య మమత ఆస్తి కోసం మొదటి భార్య పిల్లలను చంపేందుకు యత్నించారు. విషం కలిపిన బిస్కెట్లు ఇచ్చి హతమార్చేందుకు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ను స్థానిక వ్యక్తి బయటపెట్టడంతో ఇద్దరిని పోలీసులు రిమాండ్కు తరలించారు. వెట్నపల్లి మండలంలో పొట్టిగుబ్బడి తండకు చెందిన భానుతు అనిత. ఆమెకు ఆ తండకు చెందిన భానుతు శ్రీనితో 10 సంవత్సరాల కిందట వివాహమై వారిద్దరికీ దాంపత్య జీవితంలో 2 కుమారులు ఉన్నారు. 2024 సంవత్సరంలో సదరు ఫిర్యాది భర్త భానుతు శ్రీనివాస్ పక్కన దుబ్బతండకు చెందిన మూడవతు మమత అనే ఆమెని పెళ్లి చేసుకుంటాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నందుకు వారిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారు గ్రామ పెద్దలు కులస్తుల మధ్యలో మాట్లాడుకొని శ్రీనికి చెందిన 20 గుంటల భూమి మొదటి భార్య ఫిర్యాది అనితకు ఇచ్చి ఆమె అదే తండాలో వారి ఇంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఆ పిల్లల్ని పక్కన మంగళగొండ తండాలో చదివించుకుంటూ ఉన్నది. ఈ క్రమంలో పోయిన సంవత్సరం 2020 సంవత్సరంలో ఫిర్యాది భర్త భానుతు శ్రీను రెండవ భార్య మూడవతు మమత ఇద్దరు కూడా తండాకు వచ్చి ఆమెతో గొడవపడి ఆమెను కొట్టగా దానిపై కూడా మరో కేసు నమోదైంది. ఈ సంవత్సరం మార్చి 29వ తారీఖు రోజున భానుతు శ్రీను మరియు ఆయన రెండవ భార్య మూడవతు మమత పక్కన దుబ్బతండకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి నా మొదటి భార్య పిల్లలు స్కూల్కు మంగళవాడ తండకు మీ ఇంటి ముందు నుంచే వెళ్తారు, వారు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మేము కొన్ని విషయం కలిపిన బిస్కెట్లు నీకు ఇస్తాము, అవి వారికి తినిపించు, నువ్వెవరికి భయపడకు, ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం, దానికి గాను నీకు నెలకు 10,000 రూపాయలు ఇస్తాము అని ఆయనకు చెప్పగా అతను భయపడి ఎవరికి చెప్పడు, ఏం చేయడు. ఆ తర్వాత క్రమంలో ఈ నెల ఏప్రిల్ 7-8 తారీఖులో వారిద్దరు అతనికి వరుసగా ఫోన్ చేసి ఏమైంది మేము చెప్పిన పని అని తరచూ ఫోన్ చేస్తుండగా అతను భయపడి ఫోన్లో రికార్డ్ చేసుకొని అట్టి విషయాన్ని ఫిర్యాది అనితకు మరియు గ్రామస్తులకు చెప్పగా వారందరూ కలిసి ఈ నెల 10వ తారీఖు వచ్చి నా భర్త రెండవ భార్య మూడవ మమత ఇద్దరు కూడా కుట్ర పన్ని నా పిల్లలిద్దరిని విషపు బిస్కెట్లు ఇచ్చి చంపి నా భూమి కాజేయాలని కుట్ర పడినారు అని చెప్పగా మేము కేసు నమోదు చేయడం జరిగింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నిన్నటి రోజున వారిద్దరూ జనగాంలో నివాసం ఉంటుండగా అక్కడ అరెస్టు చేసి గౌరవ జిఎస్ఎఫ్ జనగాం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా వారిద్దరికీ కూడా మేజిస్ట్రేట్ గారు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. శ్రీనుని జనగామ సబ్ జైల్లో, మూడవతు మమతని నర్సంపేట సబ్ జైల్లో వేయడం జరిగింది.